హాయ్! ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇంటి వెనకాలే కాకరకాయ చెట్లు అయితే నాటుకున్నాను. ఇంటి కోసం కూరగాయలు ఆర్గానిక్‌గా పెంచుకుందామని చెప్పి, నేను నాటిన దాంట్లో ఒక చెట్టులో ఇన్ని కాయలు వచ్చాయో చూడండి. అసలు ఎలాంటి మందులు వాడము. అసలు ఎరువు, పేడెరువు, తర్వాత వాటర్ అంతే దానికిచ్చేది. కానీ కాయలైతే చెట్టు నింపు వచ్చేసాయి. ఇది నెక్స్ట్ గార్డెనింగ్‌కి అయితే యూజ్ చేస్తాను ఈ కాయని. అలాగే వదిలేసాను చెట్టులో. ఇప్పుడు నాకు కావాల్సినవన్నీ ఒకసారి చూసాను. ఎందుకంటే ఆకులలో దాక్కునేస్తాయి కదా, కనిపించవు సరిగ్గా. అందుకని చెప్పి నేను అన్ని చెక్ చేసి అన్ని బయట తీసి తర్వాత వచ్చి కట్ చేస్తున్నాను. ఇంకా కట్ చేసి ఒక్కొక్కటే మా పాప చేతికి ఇస్తున్నాను. మా పాప తీసుకెళ్ళి పక్కన పెడుతూ ఉంది. మన ఇంటి దగ్గర ఇలా ఆర్గానిక్‌గా కూరగాయలు పండించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మేము పొలంలో కూడా పండిస్తాము. కానీ అక్కడ మందులు వాడుతూ ఉంటారు. కానీ నేను ఇంటి దగ్గర ప్లేస్ ఉందని చెప్పి నేను పెట్టాను చెట్లు. చాలా బాగా వచ్చాయండి. కాకరకాయలు అయితే చెట్టు నింపు వచ్చేసాయి. ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఒక 4, 5 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్లలో కాయలు వస్తాయి. ఇప్పుడు ఈ చెట్టులో బాగా కాయలు వచ్చాయి. ఇంటికి తీసుకొచ్చి కొంచెం ఫ్రై, కొంచెం పులుసులాగా పెడదామని స్టార్ట్ చేశాను. ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి కర్రీకి, తర్వాత పెద్దగా కట్ చేసుకున్నవి ఫ్రైకి. చింతపండు, పసుపు, ఉప్పు వేసి వాటర్లో బాగా బాయిల్ చేసామనుకోండి, అస్సలు చేదనేదే ఉండదు. మీరు ఎప్పుడైనా ఇలాగే చేస్తారా? కొంతమంది ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి పిండేసి కూడా చేస్తారు. అలా చేస్తే కొంచెం చేదు ఉంటుంది అని నా ఒపీనియన్. కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోకి కావాల్సినన్ని ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు బాగా వేగిన తర్వాత మన దగ్గర కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, అంటే కరివేపాకు ఆర్ కొత్తిమీర. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చింతపండులో బాయిల్ చేసుకున్న కాకరకాయని మంచిగా ఇలా పిండేసి పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకొని ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఎలా ఫ్రై చేయాలంటే, మంచి స్మెల్, అరోమా అన్నది మనకు తెలుస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది కాకరకాయ. అప్పుడు మనం ఇంకా బాగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అడుగంటకుండా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత తగినంత కారం, తర్వాత ధనియా పౌడర్ వేసి కొంచెం పసుపు కూడా వేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. దట్టు మనం స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. పులుసు కాబట్టి నేను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకునేసి మనకు ఒక గ్లాస్ వాటర్ని వేసేయడమే. ఒక గ్లాస్ వాటర్ వేస్తే మంచిగా కుక్ అవుతుంది. తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న చింతపండు రసం కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ చింతపండు రసంని యాడ్ చేసి తర్వాత లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవడమే. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? కర్రీ థిక్నెస్ కావచ్చు అండ్ టేస్ట్ కావచ్చు. కర్రీ థిక్నెస్ అంటే చాలామంది కొబ్బరి పొడి అనుకుంటారు. కాదండి, కొబ్బరి పొడి అయితే అసలు కాదు. మనం ముందుగానే కొన్ని పల్లీలు, తెల్లగడ్డ, ఆనియన్, కొత్తిమీర వేసి మంచి పౌడర్ లాగా చేసుకోవాలి. పప్పుల పౌడర్ లాగా. ఆ పప్పుల పౌడర్ కచ్చా పచ్చగా ఉండాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టి కర్రీలో వేసామంటే చూడండి, ఒక్క నిమిషంలోనే కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది. అప్పుడు అడ్జస్ట్ చేసుకొని మనకి కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకోవడమే. తర్వాత రైస్లో కలుపుకొని ఎంజాయ్ చేయడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం అయితే మర్చిపోకండి. ఓకే, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగిలిన కాకరకాయని నేను ఫ్రై లాగా చేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే కాకరకాయ ఫ్రై అవ్వాలి కదా. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, తర్వాత కరివేపాకు కొంచెం వేసి సేమ్ ప్రాసెసే ఇలా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఉంటుంది కదా, దాన్ని ఒక్కొక్కటి, అంటే మనము ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఒక్కొక్క ఫిషే పెడతాం చూడండి, అలా పెట్టేసుకోవాలి ఫిష్ ఫ్రై పెట్టినట్టు. లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి. ఎలాంటి వాటర్ వాడాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకోవాలి. అప్పటికప్పుడే కలిపేయకూడదు. ఒక 5 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత
ఇలా రివర్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత No one knows how to feel it. A whisper in the air, humming softly to the leaving. I see a flame inside me, shining on the streets of mine. My soul was weakening. I found you. My words now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, and it's not some reverie.